హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయతో దోశలు చేస్తున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఇలా రెగ్యులర్గా చేసే దోశ కాకుండా డిఫరెంట్గా చేశారంటే హెల్దీ కూడా. మనలో చాలామంది సొరకాయ అంటే ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీయేనండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా 1 గ్లాసు రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యమైన ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా 1-2 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు దీంట్లోకి గ్లాస్ నీళ్ళు వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని ఓవర్ నైట్ ఇలాగే నానబెట్టుకోవాలి. ఉదయాన్నే దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బియ్యం చూడండి, నైట్ అంతా బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బియ్యాన్నంతా మిక్సీలో వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. లేత సొరకాయ మధ్యలోని పార్ట్ అయితేనే ఇది వేసుకోండి. లేదంటే ఇది గింజలు ఉంటే ఇది తీసేసి ఇంకొన్ని ఎక్కువగా ముక్కలు వేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకున్నాము. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, చాలా సన్నగా అంటే సన్నగా తరుక్కోవాలి. 1 ఆనియన్ వేసుకుంటున్నాను పెద్దది. సన్నగా తరుక్కున్న కొత్తిమీర 2 స్పూన్లు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 1 ఇంచు అల్లం సన్నగా తరుక్కోవాలి. ఇందులోకి సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి సోడా పిండి అంతా ఏది వేసుకోని అవసరం లేదు. దీన్ని ఇలాగే కలుపుకొని దోశ వేసుకోవడమే. దీంట్లో 2 రకాలుగా దోశ వేసుకోవచ్చు. ఇలా చిక్కగాను దోశ, దీంట్లో ఇంకా కొంచెం వాటర్ వేసుకొని రవ్వ దోశలాగా కూడా వేసుకోవచ్చు. మీకు 2 విధాలుగా దోశ వేసి చూపిస్తాను. అందుకే ఇలా చిక్కగా పిండి కలిపాను. మీకు దోశ వేసి చూపిస్తాను. ముందుగా పెనం వేడి చేసుకొని పిండి ఇలా 2 గంటలు పిండి వేసుకొని పిండి అంతా అలా నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. ఈ అట్టు కాస్త మందంగానే ఉంటుంది. ఇది కాలడానికి కాస్త టైం పడుతుంది. ఇది సరైన గుండ్రటి ఆకారం రానే రాదు. ఇది గుర్తుంచుకోండి. అట్టు కాలేటప్పుడు అంచుల వెంట నూనె వేసి 2 వైపులా ఎర్రగా బాగా కాల్చి తీసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదే కాల్చండి. చూడండి, క్రిస్పీగా అట్టు ఎంత బాగున్నాయి. మృదువైన అట్టు తయారైపోయింది. రవ్వ దోశకు నీళ్ళు వేసి నీళ్ళగా కలుపుకుంటామే, అలా నీళ్ళు వేసుకొని రవ్వ దోశలాగా ఇలా ఈ క్వాంటిటీలో నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పలుచన చేసిన పిండితో అట్టు వేసి చూపిస్తాను. పెనమంతా పిండి పోసేయండి. రవ్వట్టు మాదిరి అట్టుని మీడియం ఫ్లేమ్ మీదే కాల్చాలి. సెంటర్లో ఫ్లేమ్ ఉంటుంది కాబట్టి సెంటర్లో త్వరగా కాలిపోతుంది. అంచుల వెంట పిండిగా ఉంటుంది. సో పెనాన్ని అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. అట్టు కాల్చేటప్పుడు ఒక మాట చెప్తా వినండి. ఈ అట్టు కాల్చి సర్వ్ చేసి అలా తిరిగి ఇలా వచ్చేటప్పటికి కంఫర్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు 2 పెనాలు పెట్టుకోగలిగితే మేనేజ్ చేయగలుగుతారు. చూడండి, రవ్వట్టు మాదిరిగా పలచగా కాల్చింది. ఎంత క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉందో. ఇది వేడిగా క్రంచీగా చాలా చాలా బాగుంటాయి. ఈ అట్టు 2 వైపులా కాల్చుకోవాలని గుర్తుంచుకోండి. క్రంచీగా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా కుదిరిందో కామెంట్ చేయాలని గుర్తుంచుకోండి. నచ్చిందా? ట్రై చేస్తారా? మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.